సో ఇక చేతికర్రే స్నేహితుడు అంటూ వృద్ధులకి వృద్ధాప్యంలో కష్టాలే తోడుగా ఉంటున్నాయి, చేతికర్ర తప్ప వాళ్ళని ఎవరు ఆదుకోవడం లేదు అన్నట్టుగా తీసుకున్నటువంటి కథనం ఇది ఈనాడులో. వృద్ధాప్యంలో ఉన్న వారిని చూస్తే రేపటి మన జీవితం గుర్తొస్తుంది. కన్న పిల్లలు కనికరించక, అనారోగ్యం బారిన పడినా పలకరించక, ఆపదలు ఆదుకోక ఒంటరైన వృద్ధులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిత్యం పదుల సంఖ్యలో కనిపిస్తారు. పలకరిస్తే వారి కళ్ళల్లో కన్నీళ్ళ సురులు తిరుగుతాయి. ఈ వయసులో వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇక మహబూబాద్ జిల్లా గూడూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన భాస్కర్ల కుమరయ్య ఆయాసం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలతో ఎంజీఎం ఆసుపత్రికి ఒంటరిగా వచ్చారు. ఇద్దరు కుమారులున్నా ఎవరు అతనికి తోడుగా రాలేదట. ఇది ఇక హనుమకొండ జిల్లా కమలాపురం మండలం మరిపెల్లిగూడానికి చెందిన దంపతులు యార కుమరయ్య, లక్ష్మి ఇద్దరు తమ చేతికర్రలను స్నేహితుడిగా చేసుకుని బుధవారం ఎంజీఎం హాస్పిటల్కి వచ్చిండ్రు. సో ఇక వృద్ధులు తమ అనారోగ్య సమస్యల కోసం ఆసుపత్రులకు వస్తే ఎక్కడా కూడా వాళ్ళ పిల్లలు ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ వృద్ధులు తమ పిల్లల్ని చిన్నప్పుడు వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళ వెంట ఎవరు లేరు అన్నట్టుగా తీసుకున్నటువంటి కథనం ఇది. ఇవి వరంగల్కి సంబంధించిన వార్తలు.